ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. జట్టులో రోహిత్ కు చోటు ఎందుకు దక్కుతుందో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. మూడో మ్యాచ్లో గెలిచి బోనీ కొట్టింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓడి నిరాశలో ఉన్న ముంబై కోల్కతా నైట్ రైడర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో బోనీ కొట్టింది. అయితే ముంబై ఇండియన్స్ సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. దీంతో రోహిత్ పై విమర్శలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ఈ సీజన్లో రోహిత్ శర్మ తొలి 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. వరుసగా 0, 8, 13 స్కోర్లు చేశాడు. 3 మ్యాచ్ల్లో 21 పరుగులే చేయగలిగాడు. ఐపీఎల్లో 5 ఏళ్లుగా రోహిత్ తన రేంజ్ ఫామ్ లో లేడు. 5 సీజన్లు కలిపి సుమారు 400 పరుగులే చేశాడు. గతేడాది రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇచ్చింది. కెప్టెన్ గా ముంబైకు 5 టైటిళ్లను అందించిన రోహిత్ తన సీజన్ నుంచి ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. అయితే బ్యాటింగ్ లోనూ తన స్థాయిలో పరుగులు చేయడం లేదు. దీనిపైనే వాన్ మాట్లాడాడు. రోహిత్ శర్మకు ఉన్న పేరు వల్లే ముంబై ఇండియన్స్ తుది జట్టులో అతడికి చోటు దక్కుతోందని మైకేల్ వాన్ అన్నాడు. అతడి బ్యాటింగ్ ప్రదర్శన పేలవంగా ఉందని, ఒకవేళ అతడి పేరు రోహిత్ కాకపోతే తుది జట్టులో చోటు దక్కదని క్రిక్ బజ్ తో అన్నాడు. రోహిత్ శర్మ స్థాయికి అతడు చేస్తున్న స్కోర్లు చాలా తక్కువని మైకేల్ వాన్ అన్నాడు. అతడి నంబర్స్ చూడండి. రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్ కాదు, కేవలం బ్యాటర్ మాత్రమే. అలానే జడ్జ్ చేయాలి. అతడి నంబర్స్ చాలా పేలవంగా ఉన్నాయి. ఒకవేళ అతడి పేరు రోహిత్ శర్మ కాకపోయి ఉంటే ఏదో దశలో తుది జట్టులో చోటు కోల్పోయేవాడు. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ కు ఆ నంబర్లు సరిపోవు అని వాన్ చెప్పాడు. రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి రన్స్ చేస్తే ముంబై జట్టుకు ప్లస్ అవుతుందని అన్నాడు. కానీ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ తుది జట్టు నుంచి తాను తప్పించాలని చెప్పడం లేదని మైకేల్ వాన్ అన్నాడు. మళ్ళీ లయలోకి రోహిత్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నానని చెప్పాడు. నేను ఉన్నా అతన్ని తప్పించను. ఆరంభం బాగా ఇవ్వాలి. మళ్ళీ ఫ్లో, రిథం తిరిగి తెచ్చుకోవాలి. ఎందుకంటే తొలి 2 మ్యాచ్ల్లో ముంబై సరిగా ఆడలేదు. సీనియర్లు ఆ జట్టులో బాగా ఆడాల్సిన అవసరం ఉంది అని వాన్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో తన తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడింది ముంబై. తర్వాత గుజరాత్ చేతిలోనూ పరాజయమైంది. అయితే కోల్కతాలో జరిగిన మ్యాచ్లో విజృంభించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో 43 బంతులను మిగిల్చి మరీ విజయం సాధించింది. పాయింట్ల ఖాతా ఓపెన్ చేసింది. తదుపరి ఏప్రిల్ 4న లక్నో సూపర్ జైంట్స్ జట్టుతో ముంబై తలపడనుంది.